కొత్త ఉండు వీడియో చేస్తాను. నీళ్ళు శిథిలావస్థకు చేరిపోయినాయి. నీళ్ళలో కూడా చేయండి నీళ్ళు. వచ్చేస్తాను నీళ్ళు. అదే బెజాల నుంచి వచ్చేస్తాను, బయటకు వస్తాయని పెట్టాను. మునిగిపోయి వానక మునిగిపోయి వచ్చేస్తాను నీళ్ళు. ఇవన్నీ అప్పుడు వచ్చేసినాయి నీళ్ళు. వంటగదిలోకి కూడా వచ్చేసినాయి నీళ్ళు. ఇల్లు కారిపోతుంది కదా, ఇది లోపల కారుతుంది కదా. ఇవన్నీ నీళ్ళు వచ్చేసింది. చిన్నపిల్లలతో ఇబ్బంది ఎక్కడైతే. కాబట్టి మిమ్మల్ని ఈ నెలల్లో మేము ఒక పిల్లలు వేసుకొని తోడుకుంటాం అంటున్నాము. మరి మీరు ఒకళ్ళు వచ్చి చూసుకొని లేరండి మాకు. మరి ఏంటండి ఈ నెలల్లో ఎట్లాగే ఉండమంటారా మీరు? మరి వచ్చి చూస్తారా? చూడండి. ఇదంతా మేము అబద్ధం చెప్పేది కాదు, నిజం చెప్పేది కాదు. ఏంటండి ఇంకా మరి ఇది పరిస్థితి ఎవరు పట్టించుకుంటలేదు మమ్మల్ని. కొత్త ప్రభుత్వం అనే ఓపిక చేశారు. గిరిజనండి మా ఇల్లులు కూడా కారుతున్నాయండి, ఒక్కళ్ళు వచ్చి చూసింది లేదండి అన్న. మీ వందనాలు మంచిగా చెప్పాను. కొత్త ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకుంటే బాగుంటుందా? వాళ్ళకి నీళ్ళు చేరిపోయినాయి, పిల్లలతో ఇబ్బంది పడుతున్నాను నేను. అలాగన్నా చెప్పాలి, అన్నానా సరిపోద్ది. చాలా గరిగా మాట్లాడాలి.
ట్రైన్ లేదా మెయిన్ ట్రైన్ ఇబ్బంది మనకి. మెయిన్ ట్రైన్ ఉంటే చాలు మనకి ఇంపార్టెంట్. బాగా చిన్నపిల్లలతో బాగా ఇబ్బంది పడుతుంటే లేదు, వాన వస్తుంది. మాకు నీళ్ళు డ్రైనేజీలు లేవు, చాలా ఇబ్బంది పడిపోతున్నాము. చిన్నపిల్లలతో అసలు ఉండలేకపోతున్నాము. దయచేసి మాకు ధైర్యం చేయమని కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఈ స్కూల్ కాంపౌండ్ వాళ్ళు స్కూల్ చుట్టూ కూడా వర్షం ఉంది, వర్షపు నీరు. ఇంకా లేవు నీళ్ళు. లేదు, ఖాళీ చేసినట్టున్నారు ప్రస్తుతానికి. వాన పడుతుందిగా, ఆ రకంగా నీళ్ళు ఉంటే ఎవరు ఉండగలరు ఇంట్లో.